ఓటమి ప్రభుత్వమే పనిచేసే ప్రభుత్వం. వాళ్ళు ముగ్గురు కలవడమే అది ఒక అదృష్టం. జనాలకి మేలు జరుగుతుంది. పెన్షన్లు 3,000 రూపాయలు దాన్ని ఒక్కసారి 4,000 రూపాయలు చేశారు. వాళ్ళలాగా కాదు, 4 సార్లు పెంచాడు. ఈ నాటక బాబు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచాడు. రాజధాని దగ్గర ఎంత కంప 20 అడుగులు ఎత్తు కంపలు వేసినాయి. ఆ మొత్తం గెలవడంతో 15 రోజుల లోపే మొత్తం ఇవన్నీ కొట్టించి శుభ్రం చేయించారు. అది ప్రభుత్వం అంటే అట్టా ఉండాలి. పని చేసేవాళ్ళు కావాలి, కానీ పని చేయని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా ఉపయోగం లేదు. 5 ఏళ్ళు జనాన్ని మొత్తాన్ని మార్చారు. మరి అట్లా చేశారు వాళ్ళు. బాగా చేస్తే మామూలుగా ఉండే 11 సీట్లు ఎందుకు వస్తాయా? 11 151 వచ్చిన దానికి 11కి వచ్చారంటే మొత్తం ఎంత ప్రభుత్వం ఎంత బాగుందనేది జనాలకి అర్థమైపోయింది. ఏదైతే అమరావతి రైతులకు గత ప్రభుత్వంలో జరిగినట్టు కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినానికైనా అమరావతి రైతులను ఆదుకునే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు వాళ్ళకి మామూలుగా ఇవి కూడా ఇచ్చారు కదా, ఫండ్స్ కూడా ఇచ్చే ఆపారు వాళ్ళు. మరి చంద్రబాబు గారు ఆపలా, ఇస్తానే ఉన్నాడు. వీళ్ళు పని చేసేదండి, ఇది పని చేయని వాళ్ళు. మొన్న ఇరదల రజనీ గారు అంటుంది కదా, ఏదైతే ఉన్నాయి సూపర్ 6 అన్నాడు, ఒక 6 కూడా కొట్టలేదు, ఒక పథకాలు అమలు చేయలేదు. ఎందుకు ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, మంత్రి కదా మాట్లాడే దమ్ముందా? వాళ్ళు ఉండదు. ఇక్కడ చంద్రబాబు దగ్గర ఎవరైనా పోయి మాట్లాడతారు, కార్యకర్త పోయినా మాట్లాడటానికి వింటాడు. వాళ్ళు మంత్రి అయ్యి కూడా వాళ్ళు పోయే దమ్ము లేదు. అట్లా ఉండదు వాళ్ళ ప్రభుత్వం. అసలు వీళ్ళకి దగ్గరగా రాని రెండు వాళ్ళు. ఇక్కడ కార్యకర్త వచ్చినా పలకరించినా అప్పుడు మంగళగిరి వెళ్ళి ఆడ పలకరించవచ్చు. అందరూ పోతా వస్తున్నారు, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమంటున్నారు. వీళ్ళకి వాళ్ళకి 99 పైసలు తేడా ఉంది. వాళ్ళు పనిచేసేవాళ్ళు కాదు, మాటలు చెప్పేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు పనిచేసేవాళ్ళు. మీకు కనపడుతుందిగా, అవి ఎంత ఎత్తున ఉండే 20 అడుగులు ఎత్తున కంపలేసింది. శుభ్రంగా చేపించాడు చంద్రబాబు గెలిచిన వెంటనే. అంటే మన మోడీ వచ్చాక ఏదైతే వైజాగ్ గ్రీన్ ల్యాండ్ ఇచ్చారు, కానీ అమరావతికి ఇంకా అయ్యే అవకాశం ఉంది. అమరావతి కంటే ముందు వైజాగే డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 1 by 1 వర్షం చేస్తూనే ఉంటారు. అది చేసిన వెంటనే ఇది కూడా బిగించేస్తారు. ఇదేం ఆపేది కాదు, వర్షం చేసే పనులే. చేయకుండా పనులు చెప్పరు వీళ్ళు చేసి చూపిస్తారు జనానికి. వీళ్ళకి మళ్ళా కనపడాలి. వీళ్ళు 20 ఏళ్ళు ఇట్టానే ఉంటారయ్యా. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అట్టానే ఉంటుంది. ముగ్గురు కలిసే ఉంటారు. వీళ్ళకి ఇంకా మొన్న 11 వచ్చినాయి. ఇద్దరికి ఎడపంపులు కొడపంపులు వచ్చినాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టమని లేకపోతే వాళ్ళిద్దరికి తగాదా? అసలు వాడేవాడు చెప్పడానికి వాడికి ఏమన్నా దమ్ముందా? వాడు నియోజకవర్గం వాడు ఓడిపోయాడు. వాడు ఓడిపోయినవాడు మాటలు ఇంకా మీరు ఎట్లా వింటున్నారు? జనానికి అర్థమైంది వాడు ఎందుకు ఓడిచ్చారు. వాడికి వీడు పనికిరాడు ఎదవని జనం డిసైడ్ చేశారు వాళ్ళని. లేకపోతే కొత్తగా వచ్చిన రాము గారు ఎందుకు గెలుస్తాడు? పనిచేసేవాడు కొడాలి నాని అయితే రాము ఎందుకు గెలుస్తాడు? వీళ్ళ మీద ఎత్తగలిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఎత్తగా ఉందో అంతకన్నా వీళ్ళు అంతకన్నా దద్దమ్మలు. 11కి వచ్చారంటే ఇంకనయం. ఫస్ట్ సారి 7, 8, 11కి ఆగిపోయారు. లేకపోతే వాళ్ళకి ఇరదల రజనీ కూడా ఏదైతే వాళ్ళు ఉన్నారో ఓన్లీ ఏదో ఒక బూతులను మార్పులు చేసి గెలిచారు, కానీ నిజంగా ఈ రోజు నిలబడ్డ మళ్ళీ వైసీపీ గెలుస్తారు ఇక్కడ అని చెప్పేసి పశ్చిమలో అని వాళ్ళు ఇంకా కలగంటమే. కలగంటే సోది మాటలు మాట్లాడుకోవటం వాళ్ళు. ఇంకా వైసీపీ అనేది ఇంకా భూస్థాపనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా భూస్థాపనం అయిపోయింది. అంటే మొన్న అంటుంది కదా ఇరదల రజనీ కూడా సూపర్ 6 అన్నాడు, ఒక పథకాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం మనకు అవసరమా? స్టార్టింగ్ రాగానే 4,000 రూపాయలు పెన్షన్ చేశాడా? ఇసుక రాజధాని ఇసుక వదిలేరా? ఇంకేం కావాలి? ఏం చేయాలి ఇంకా జనానికి? ఆ చెట్లు కంప 20 అడుగులు ఎత్తుండయి. ఆ మొత్తం కొట్టి శుభ్రం చేశారు. అది ఎట్టుంది? సిమెంట్ రోడ్డు ఉన్నట్టుందా ఆ కంప కొట్టేస్తే? ఇప్పుడు పక్కన చూస్తే మాధవి గారు ఇప్పుడు మాధవి గారిని ఎలా అనిపిస్తుంది? మరి ఇరదల రజనీ గారు ఈసారి గెలిచి ఉంది అంటారా ఇద్దరి మధ్య పోటీ? ఇంకా వాళ్ళు 20 సంవత్సరాలు లోపు కానీ ఎడగానే అడుగు పెడితే జనం చెప్పుతో కొడతారనమాట. మేం కాదు, జనం అట్లా డిసైడ్ అయిపోయారు. లేకపోతే 11కి ఎందుకు ఆగిపోతారయ్యా? పని చేశారు, పని చేస్తే వాళ్ళకి కూడా వేసేవాళ్ళుగా కొంత. మరి ఏది వీడంతా లఫుట్ ప్రభుత్వం ఇంకోట్లేదు. మొన్నటిదాకా చేశారు కదా, మంచి చెయ్యి జనాలకి. అన్ని రాజధాని పడగొడతాడు ఎవడన్నా? అన్నం తినేవాడు ఎవడు చేయడు ఆ పని. అది బాగా కొడితే ఏమైనా వచ్చిందా? ఏమి రాలా. ఏమన్నా ఆయనకి ఏమన్నా లాభం పొందితే అనుకోవచ్చు, అది దేనికన్నా ఉపయోగించుకోవచ్చుగా. కరోనా వచ్చింది, దానికి ఏదైనా బెడ్లు వేసుకోవచ్చు కాడా, అది పడైపోతే
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? వాళ్ళకి ఏం లేదు, అబద్ధాలు చెప్పడం బతుకుతున్నారు స్వామి. ప్రభుత్వం పెయింట్లు వేయటం అదొకటే వాళ్ళకి, రెండు తెలుసు వాళ్ళకి, అబద్ధాలు ఆడతాం, పెయింట్లు వేసుకోవటం.